ఆర్టీ అండ్ హ్యూమన్ రైట్స్ యాక్టివిటీ అసోసియేషన్ తెలంగాణ తరఫున ఈరోజు ఉమెన్స్ డే ప్రోగ్రామ్ ఇక్కడ జరుపుకోవడం జరిగింది. దాంట్లో మేము ప్రతి ఫీల్డ్లో ఉన్న డిఫరెంట్ ఉమెన్స్ని ఐడెంటిఫై చేసి వాళ్ళు నిజంగా సొసైటీ కోసం పనిచేస్తున్న ఉమెన్స్ని ఐడెంటిఫై చేసి వాళ్ళకి ఈరోజు ఇక్కడ సన్మానం చేయడం జరిగింది. ప్రతి వాళ్ళకు ఒక స్టోరీ ఉంది డిఫరెంట్. ఇప్పుడు ఇలా కాకుండా ఏదో వాళ్ళ సొసైటీలో పెద్ద వర్క్ అనే కాదు, సొసైటీలో వాళ్ళు చేసిన పని పేదల మీద అది ఒక ఎఫెక్ట్ చూపించింది. అలాంటి వాళ్ళకి ఈరోజు ఇక్కడ సన్మానం చేయడం జరిగింది. అలాగే ఈరోజు మేము మా అసోసియేషన్ తరఫున మా ప్రెసిడెంట్ గారు సాయి ప్రసాద్ గారు, అలాగే మా చైర్మన్ గారు, అలాగే మా కన్వీనర్ గారు, సెక్రటరీ గారు, వీళ్ళందరం కలిసి మేము కొన్ని ప్రస్తావన కూడా ఈరోజు ఇక్కడ చేయడం జరిగింది. మన ఉమెన్స్ డే అంటే ఓన్లీ ఉమెన్స్ డే అంటే దాంట్లో మనము సీనియర్ సిటిజన్స్ని కూడా కౌంట్ చేసి సీనియర్ సిటిజన్స్ కొరకు కూడా ఎటువంటి స్టెప్స్ తీసుకుంటే బాగుంటుంది అనేసి కొన్ని రిక్వెస్టేషన్ అనేది మేము ఈరోజు చేయడం జరిగింది. ఆల్రెడీ దాంట్లో మేము చెప్పడం జరిగింది. ఎలా అయితే మనము సీనియర్ సిటిజన్ రిలీఫ్ ఫండ్ కానివ్వండి, లేకపోతే గేటెడ్ కమ్యూనిటీస్ కానివ్వండి, లేకపోతే వాళ్ళకు హెల్త్ కేర్ కోసము స్పెషల్గా వాళ్ళ కేర్ తీసుకున్నారు కానివ్వండి, అలాగే డోర్ టు డోర్ సర్వే చేయండి సీనియర్ సిటిజన్స్ కోసమని, అలా కాకుండా చాలా విషయాల మీద మేము తీర్మానం చేసి అది రేపు మేము రిక్వెస్ట్గా మినిస్టర్ గారు కూడా సబ్మిట్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. చూస్తారు ప్రతి పండుగ కానివ్వండి, ఏదైనా ఫెస్టివల్స్ కానివ్వండి 10 days 12 days సెలబ్రేట్ చేస్తారు. అలాగే మేము కూడా కొత్తతనంతో వీఆర్ ఆల్సో సెలబ్రేటింగ్ ద ఉమెన్స్ డే బై డూయింగ్ ద ఉమెన్స్ డే బిఫోర్ ద యాక్చువల్ డేట్ ఆఫ్ ద ఉమెన్స్ డే. ఓకే, తర్వాత ఈ ఆర్టీఐ మీన్ హ్యూమన్ రైట్స్ హ్యాస్ ఐడెంటిఫైడ్ few peoples in the society who are working for the benefit of the society, not for themselves. So for them, they are coming here together on the dais, and we are going to facilitate them. Is a very good opportunity for me also. So now I request our president to take up the dais, and he will give you the, first of all he will introduce the new committee to you which we have recently formed, and then he will give his speech to all of us. So I request President Garu to come out to the dais. ఎన్నుకోబడినటువంటి ఆర్టీఐ హ్యూమన్ రైట్స్ యాక్టివిటీస్ అసోసియేషన్కి ప్రెసిడెంట్ సాయి ప్రసాద్ రావు, ఈరోజు ఆర్టీఐ హ్యూమన్ రైట్స్ యాక్టివిటీస్ అసోసియేషన్ ప్రపంచ మహిళా దినోత్సవం జరుపుకుంటున్న సందర్భంగా ముందస్తుగా ఇక్కడికి వచ్చినటువంటి పెద్దలందరికీ నా నమస్సుమాంజలి. ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా వేదికైనటువంటి పెద్దలు కూడా నా నమస్సుమాంజలి అండి. సో ఇక్కడికి వచ్చినటువంటి మరి ఒక్కసారి అందరికీ ప్రపంచ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మహిళ అంటే ఈరోజు స్త్రీ అంటే కేవలం ఒక వ్యక్తి కాదండి, ఒక శక్తి. ఒకప్పుడు మహిళలు కేవలం గృహిణులుగా మాత్రమే కొనసాగేవారు. ఈరోజు ఆకాశమే హద్దుగా అన్ని రంగాలలో దూసుకుపోతున్నారు. పాలనలో రాజకీయ నాయకులుగా దేశాన్ని నడిపిస్తున్నారు. విజ్ఞానంలో శాస్త్రవేత్తలుగా అంతరిక్షంలోకి దూసుకువెళ్తున్నారు. క్రీడలో పథకాలు ఎన్నో సాధించి మన దేశ కీర్తిని ప్రపంచవ్యాప్తంగా చూపిస్తున్నారు. అదేవిధంగా 1836 జనవరి 3వ తేదీన మహారాష్ట్రలో జన్మించినటువంటి మొట్టమొదటి ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే అండి, మొదటి మహిళ. ఆమెతో పాటు వారి భర్త జ్యోతిరావు పూలేతో కలిసి భారతదేశంలో మహిళలకు విద్య అనేది ఎంత అవసరము, వారి యొక్క హక్కులు ఎంత అవసరం అనేది పోరాటాల ద్వారా చేసి వారి యొక్క కీర్తిని ప్రపంచవ్యాప్తంగా చూపించిందండి. అదేవిధంగా వారి బాటలో నడుస్తున్నటువంటి ఈరోజు వారు నడిపిస్తున్నటువంటి బాటలో ఈరోజు మన ఆర్టీఐ హ్యూమన్ రైట్స్ యాక్టివిటీస్ అసోసియేషన్లో మౌనిక దారా గారు అండ్ రోజా రాణి మేడం గారు ఈరోజు రాలేకపోయారు. వారు రాలేకపోవడం జరిగింది. సో వాళ్ళ భాషలో నడుస్తున్నటువంటి మనందరికీ వారు
క్షమించాలి, వారి బాటలో నడుస్తున్నారు, నడిపించి సమాజానికి వారి యుక్తంగా కృషి చేస్తున్నారు. ఇది మనకు గర్వకారణం. మహిళలకు రక్షణ కల్పించడం మనందరి బాధ్యత అండి. పెద్దలు మనకు చెప్పినట్టు ఎత్ర నార్యస్తు పూజంతే రమంతే తత్ర దేవత. ఎక్కడైతే స్త్రీలు పూజింపబడతారో, ఎక్కడైతే స్త్రీలు గౌరవింపబడతారో అక్కడ దేవతలు కొనియాడి ఉంటారని చెప్పి మన పెద్దలు చెప్పినట్టు ప్రతి మహిళలో ఒక అద్భుతమైన ప్రతిభ ఉంటుంది. ఆ ప్రతిభను గుర్తించి ప్రోత్సహిద్దాం. మహిళలు సాధికారత సాధించినప్పుడే, వారి హక్కులు రక్షించబడుతున్నప్పుడే దేశం నిజమైన ప్రగతిని సాధిస్తుందని ఈ సమాజం గర్వపడేలా ఎదుగుతున్న ప్రతి మహిళకు మరోసారి వందనాలు తెలుపుతూ ముగిస్తున్నాను. ధన్యవాదాలు. జై హింద్. రోజు సెలబ్రేట్ చేసుకోవాల్సింది, కానీ ముందుగా సెలబ్రేట్ చేసుకుంటున్నందుకు సంతోషపడాలి అందరం కూడా. ఎందుకంటే జస్ట్ ఒకరోజు ఏదో చేసినాము వదిలేసినాము అనకుండా ఈ 4 days మనం సెలబ్రేట్ చేసుకుంటే, ఇంకా దాన్ని ఇప్పుడు సంక్రాంతి సెలబ్రేట్ చేసుకోవడం ఇంకా ఒకరోజు కాకుండా 3 రోజులు సెలబ్రేట్ చేసుకోవడం, 4 రోజులు సెలబ్రేట్ చేసుకుంటాం. అదే ఉగాదికి వస్తే ఒకరోజు అయిపోయిందా అన్నట్టు ఉంటుంది. సో ఈ ప్రత్యేకమైన దినం ఉమెన్స్ డే రోజు వీళ్ళ గురించి అంటే యాజ్ ఉమెన్ వాళ్ళు చేసే పాత్రలో మనం చూస్తుంటాం. వాళ్ళ రూపాలు ఏ విధంగా అంటే ఒక కూతురిగా కానీ, భార్యగా కానీ, తల్లిగా కానీ చాలా గొప్ప అండి. వెన్ దెర్ ఈస్ నో మెన్ నో జనరేషన్. ఒక కూతురుగా చూసుకుంటే కనుక తన ఇంట్లో మహాలక్ష్మిలా తిరుగుతూ ఉంటుంది, విద్యాబుద్ధులు నేర్చుకుంటుంది, అదే కుటుంబానికి ప్రతిష్టను కూడా తెచ్చిపెడుతుంది. అలాగే ఒక మెయిన్ వాళ్ళు చదువుకున్న దాంట్లో వాళ్ళు సాధించేది ఏముంటుందో తెలియదు, కానీ వాళ్ళు సాధిస్తుంటే దానికంటే పిల్లల కంటే ఎక్కువ పేరెంట్స్ ఎక్కువ సంతోషపడుతుంటారు. దాంట్లో అమ్మాయి అయితే ఇంకా గొప్ప చెప్పుకుంటారు. అండ్ ఒక భార్యగా చూసుకుంటే పుట్టినింటి నుంచి మెటర్నిటీకి వచ్చేసి అక్కడ భార్యని మొత్తం తన భుజస్కంధాల మీద వేసుకొని భర్తకు తోడుగా నీడుగా ఉండి ముందుకు నడిపిస్తూ ఉంటుంది. షీఈస్ ద పిల్లర్ ఆఫ్ ద హౌస్. అండ్ అమ్మ గురించి అయితే మాట్లాడే అర్హత అయితే ఎవరికీ ఉండదు నాకు తెలిసి. షీఈస్ అల్టిమేట్. ఇది మాట్లాడకపోతే చాలా పెద్ద టాపిక్ అండి. ఇంతతో ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. మనకు మహిళ అనే కంటే ముందు అమ్మ అంటే మహిళ. ఫస్ట్ మహిళలు అన్ని రంగాల్లో దూసుకుపోతున్నారు. విద్యలో కానీ, రాజకీయంలో కానీ, సాంకేతికలో కానీ. మరియు ఇప్పట్లో మనం చూసుకుంటే సునీత విలియమ్స్ గారు ఆటల పోటీల్లో కానీ, పిటి ఉషా, ఇంకెవరు ఝాన్సీ మోషియా ఎవరో ఉన్నారనుకుంటా. ఆమెకు ఒక కాలు ఇరిగిపోయినా కూడా కృత్రిమ కాళ్ళతోని ప్రపంచవ్యాప్తంగా ఆటల పోటీల్లో నెగ్గుకొచ్చి దేశ కీర్తి ప్రతిష్టలు నిలబెట్టినటువంటి మహిళ. అయితే మనము దూసుకుపోతున్నారు అన్ని రంగాల్లో అంటున్నాం, కానీ స్వయంగా తన ఇంట్లో హక్కులు మాత్రం తను సాధించుకోలేకపోతుంది. ఎక్కడంటే పుట్టిన దగ్గర నుంచి కట్టే కాలే వరకు పుట్టిననాడు నాన్న ఇల్లు అవుతుంది, తన పుట్టినిల్లు నాన్న ఇల్లు అవుతుంది, పుట్టిన తర్వాత భర్త ఇల్లు అవుతుంది, తర్వాత తన ముసల్తనానికి వచ్చేసరికి కొడుకు ఇల్లు అవుతుంది. కానీ తన ఇల్లు ఎక్కడ అనేది తనకు పుట్టిననాటి నుంచి మొదలు పెడితే తన ముసల్తనానికి వచ్చేసరికి కట్టే కాలే వరకు కూడా తన సొంతంగా తన పేరు, తన ఇల్లు అనేది మాత్రం ఎక్కడ ఏ రోజు కూడా తనకు నిర్ణయించబడలేదు. ఇది మాత్రం వాస్తవం. ఎందుకు అంటే పుట్టిననాడు అమ్మ నాయన ఇల్లు అవుతుంది, పుట్టిన తర్వాత భర్త ఇంటికి వెళ్ళిపోతుంది, తన భర్త ఇల్లుకు పుట్టిన వాళ్ళ ఇంటి పేరు వదులుతుంది, పుట్టిన ఇల్లు పేరు మార్చుకుంటుంది, భర్త ఇంటికి వస్తుంది. భర్త అయిన తర్వాత పిల్లలైన తర్వాత పిల్లల తర్వాత తన ఇల్లు ఆ పేరు ప్రతిష్ట, పేరు ప్రఖ్యాతులు, ఇంటి పేరు, భార్య పేరు అన్నీ కూడా తను
ఎక్కడ కూడా తన పేరు అని చెప్పుకోకుండా తన జీవితం అంతా త్యాగశీలిగా మారిపోతుంది అమ్మ, మహిళ అమ్మ. అయితే మనము ఇక్కడ చూడాల్సింది ఏమంటే ఇక్కడ అన్ని రంగాల్లో బయట ఎదుగుతుంది, కానీ తను పుట్టిన పెరిగిన పిల్లల మీద తన మమకారంతో తన కనగబడుతున్నటువంటి తన అంచువేడబడుతున్నటువంటి హక్కులని ఎక్కడ కూడా తన పిల్లల మీద మమకారంతో ఎక్కడ ఏ రోజు కూడా చెప్పుకోదు. ఏ తల్లి కూడా తన పిల్లలు హింసిస్తున్నది కానీ తన పిల్లలతో తనకు వస్తున్న ఇబ్బందులు కానీ ఎక్కడ కూడా తన పక్కింటి వాళ్ళతో కూడా సామాన్యంగా చెప్పుకోదు తల్లి. ఎందుకు అంటే తల్లి ప్రేమ అట్లాంటిది. ఆ తల్లి అనికంటే ముందు ఆమె మహిళ. ఆమె ఎవరు మహిళ? మనకు పరిచయం కాకముందు ఆమె ఒక ఇంటి ఆడపిల్ల, తర్వాత మనకు అమ్మ అవుతుంది, భార్య అవుతుంది, భార్య తర్వాత మనకు పుట్టిన మనకు అమ్మ అవుతుంది. అమ్మకు గొప్పతనం అనేది ఏంటంటే తన ఎన్ని కష్టాలు వచ్చినా కూడా భార్య పిల్లలు భర్త అనే దాని మీద తప్ప తనకు అనే ఒక పేరు మీద తనకు అనే ప్రత్యేకంగా తనకు అనేది ఏది కూడా తను సాధించుకోదు. అన్ని భార్యగా భర్త, అత్తగారిళ్ళు, అక్కడ అమ్మ నాయన, ఇక్కడ కొడుకులు, పిల్లలు, కోడలు, అంతే తప్ప తనకు మాత్రం ఎక్కడ ఏం చెప్పుకొని త్యాగశీలి అమ్మ. ఇంతే అండి నేను చెప్పేది. వరకు ముందుకెళ్ళాం అనేది మనందరికీ తెలుసు. కొంత స్వతంత్రం అయితే వచ్చింది, కొన్ని స్వతంత్రంగా మనం చేయగలుగుతున్నాం. కానీ బాధలు పడే ఆడవాళ్ళు పడుతూనే ఉన్నారు. ఎంతోమంది లేడీస్ వచ్చి తమ బాధ చెప్పుకుంటూ ఉంటారు. చెప్పుకుంటుంటే నాకు అసలు ఏడుపు వస్తూ ఉంటుంది అనమాట. వాళ్ళ ఇంట్లోనూ బయట కూడా ఎంతో కష్టపడి గొడ్డి చాకరీ చేస్తుంటారు. అయినా కనీసం ఇంట్లో కూడా గుర్తింపు ఉండట్లేదు కొంతమందికి. కొంతమంది లేడీస్ అయితే గయ్యాడి వాళ్ళు ఉంటే ఉండొచ్చు, వాళ్ళు చాలా తక్కువ. కానీ కష్టపడే ఆడవాళ్ళే చాలా ఎక్కువ ఉన్నారు. అందుకే ఈ మహిళా దినోత్సవం సందర్భంగా నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ప్రతి మహిళ కూడా ముందు తన గురించి తను ఆలోచించుకోండి. మీ ఆరోగ్యం మీరు చూసుకోండి, మీ హ్యాపీనెస్ మీరు చూసుకోండి. మీరు హ్యాపీగా ఉంటే కుటుంబం హ్యాపీగా ఉంటుంది, కుటుంబం హ్యాపీగా ఉంటే సమాజం హ్యాపీగా ఉంటుంది, సమాజం హ్యాపీగా ఉంటే దేశం హ్యాపీగా ఉంటుంది, దేశం అంతా హ్యాపీగా ఉంటే దేశాలన్నీ హ్యాపీగా ఉంటే ప్రపంచం హ్యాపీగా ఉంటుంది. ప్రపంచం హ్యాపీనెస్ ఆడదాని మహిళ ఆనందం మీద ఆధారపడింది. ఈ నిజం గ్రహిస్తే ఎప్పటికైనా మనం పైకి వస్తాం. అది మీరు గ్రహించాలని కోరుకుంటున్నాను. చాలా బాగా చెప్పారండి. యాక్చువల్లీ ఉమెన్స్ డే గురించి మనము సొసైటీలో ఎలాంటి కష్టాలు పడుతున్నారో సొసైటీలో, తర్వాత అలాగే కాకుండా what are the different forms of a woman is also they have given you very detailed explanation. So I want to bring few things to your notice only. Okay. If you go long back, at the time of independence also, all women were directly or indirectly they were the part of Indian independence. Rani Lakshmibai కానివ్వండి, సరోజిని నాయుడు కానివ్వండి, దుర్గాబాయి దేశ్ముఖ్. I think you all know the దుర్గాబాయి దేశ్ముఖ్ hospital, okay, which is located here only. దుర్గాబాయి దేశ్ముఖ్ కానివ్వండి, చాలా మంది మహిళలు అప్పట్లో కూడా స్వాతంత్ర పోరాటంలో they were the part of our independence. Not only that, today total generation has been changed. It is not like before. My Telugu is little bit, okay, you have to adjust with my Telugu, so I will use both the languages, Telugu as well as English, okay. So my Telugu is not fluent. ఇప్పుడు కేవలం క్యాలెండర్లో ఒక తేదీ అని జరుపుకునే రోజు పోయిందండి. ముందు ఎలా ఉందంటే ఉమెన్స్ డే అంటే ఒక క్యాలెండర్లో ఏదో ఒక తేదీ 8th మార్చ్, క్యాలెండర్లో 8th మార్చ్ ఉంది కాబట్టి మనము ఉమెన్స్ డే జరుపుకోవాలి. అది పోయింది. ఇప్పుడు భారతదేశంలో జరుగుతుంది ఒక గొప్ప మార్పు అండి. దెర్ ఇస్ ఏ చేంజ్ ఇన్ ద ఇండియా. యు నో ద హైయెస్ట్ పొజిషన్ ఇన్ ఇండియా ఈజ్ లెడ్ బై ద ఉమెన్, the president of India. And మీరందరూ చూస్తున్నారు, ఇండియన్ ఎకనామీ is going to become the third largest economy in the world. And who is leading the ministry? Who is leading the ministry?
నిర్మలా సీతారామన్ అగైన్ ఏ లేడీ. ఓకే, మనం అంత గొప్ప అచీవ్మెంట్ చేయబోతున్నాము అండర్ ద లేడీ ఓన్లీ. సో ఫైనాన్స్ మినిస్టర్ ఈస్ అగైన్ ఏ లేడీ ఓన్లీ. అంతేకాకుండా ఇప్పుడు ప్రతి దాంట్లో ఉంది, రాజకీయాల్లో కూడా మొన్ననే 33% రిజర్వేషన్ కూడా వచ్చింది. మనం లోక్సభలో నా 33% రిజర్వేషన్తో ఇప్పుడు లోక్సభలో కూడా పోటీ చేస్తాము. రాజకీయంగా కూడా ఇప్పుడు వాళ్ళు చాలా వరకు దే ఆర్ కమింగ్ ఫార్వర్డ్. వన్ మోర్ థింగ్ ఇస్, ఇప్పుడు కొచ్చయ్య గారు కూడా చెప్పారు, ఓకే, ఎలా ఎలా కష్టాలు పడుతున్నారు, ఎలా అయితే ఒక ఉమెన్ ఒక మదర్గా ఉండిపోయి, ఓకే, మ్యారేజ్ చేసుకున్న తర్వాత ఒక భార్యగా ఉన్నప్పుడు నేమ్ చేంజ్ చేసుకొని పుట్టింటి పేరు ఇచ్చేసి ఇక్కడ వచ్చినప్పుడు ఇలా పేరు పెట్టుకున్నాడు. ఇవన్నీ దట్ వాజ్ ద సిస్టమ్ ఇన్ ద సొసైటీ. సో ఐఎమ్ షేరింగ్ ఎ రియల్ ఎక్స్పీరియన్స్ విత్ యూ. ఒకసారి మీటింగ్ ఉంది, ఆ మీటింగ్లో వెల్ నోన్ మెంబర్స్ ఆఫ్ ద సొసైటీ, నేను పేరు తీసుకోను, బట్ దే ఆర్ వెల్ నోన్, యూ కెన్ సీ దట్ దే ఆర్ ద పార్ట్ ఆఫ్ ద గవర్నమెంట్. వాళ్ళకి నేను అడిగాను, సార్ ఇప్పుడు మ్యారేజ్ అయిపోయిన తర్వాత మా మిస్సెస్కి సిమ్ కార్డ్ కావాలంటే ఏం చేయాలి సార్ అంటే, నీ పేరు మీద తీసుకోవాలి అన్నారు. ఎందుకు సార్, ఆమెకు పేరు లేదా, ఆమెకు పేరు లేదా అంటే, అట్లా కాదు, ఒక్కసారి మ్యారేజ్ అయిపోయిన తర్వాత నీ సర్నేమే ఆమె సర్నేమ్ అన్నారు. ఐ సెడ్ వై సార్, షీ హ్యాస్ హర్ ఓన్ ఐడెంటిటీ కదా. సో అగైన్ ద బిల్ వాస్ పాస్డ్. ఓకే, నౌ there is no need of changing your surname. You can add husband surname after your surname also. So this type of changes మన దగ్గర కూడా వస్తున్నాయి. అవి ఎందుకు వస్తున్నాయి, మహిళలు ఇప్పుడు ప్రతి దాంట్లో దే ఆర్ పార్టిసిపేటింగ్, దే ఆర్ కమింగ్ ఫార్వర్డ్. దట్స్ వై టుడే చేంజ్ అనేది వస్తుందని చెప్తున్నా. నేను స్టార్టింగ్ చెప్తున్నా, భారతదేశంలో నౌ ద చేంజ్ హ్యాస్ స్టార్టెడ్ బై ఫైనాన్స్ మినిస్టర్ హూ ఈస్ హెడింగ్ అవర్ ఫైనాన్స్. నాట్ ఓన్లీ దట్, మీరు చూస్తుంటారు ఇప్పుడు నారీ శక్తి, ఎక్కడ పోయినా కూడా నారీ శక్తి, నారీ శక్తి. ఓకే, నారీ శక్తి ఇస్ వాట్ ఇండియా ఇస్ లుకింగ్ ఫార్వర్డ్ ఇన్ ద ఫ్యూచర్. ఒక విషయం అండి, నేను చాలా చూశాను అండ్ పర్టికులర్గా ఈ విషయం నేను ఇక్కడ చెప్పాలనుకుంటున్నాను. చాలా దగ్గర ఎంఎన్సీస్ కంపెనీస్లో కానివ్వండి, మన దగ్గర కానివ్వండి, చాలా మహిళలు జాబ్లో జాయిన్ అవుతారు, జాబ్ చేస్తారు, కానీ వాళ్ళు హైయెస్ట్ పొజిషన్కి పోలేకపోతారు. హైయెస్ట్ పొజిషన్ మీన్స్ సిఇఓ ఆఫ్ ద కంపెనీ. ఓన్లీ 8 to 10% ఆఫ్ ద ఉమెన్స్ ఆర్ రీచింగ్ టు ద సిఇఓ లెవెల్ ఆఫ్ దట్ పర్టికులర్ కంపెనీ. సో ఆర్టీఐ అయిన హ్యూమన్ రైట్స్ ఇక్కడ మా సాయి ప్రసాద్ గారి ఆధ్వర్యంలో, మా కన్వీనర్ అయిన శ్రీ మోనికా గారు, అలాగే రోజారాణి మేడం గారు, మేమేమనుకుంటున్నామంటే ఇక్కడ వై దే ఆర్ గోయింగ్ టు బి స్టాప్ హియర్, ఎందుకు 8 to 10% రీచ్ కాగలుగుతున్నారు అట్ ద హైయెస్ట్ పొజిషన్, వై నాట్ ఆల్. సో ఈ బ్రేక్ ఏదైతే ఉందో, ఈ బ్రేక్ ని హడల్స్ ని ఎలా మనం ఓవర్టేక్ చేయాలి, హౌ కెన్ వి రీచ్ టు ద హైయెస్ట్ పొజిషన్ అనేదే మేము తీసుకోబోయే ఫ్యూచర్ స్టెప్స్ అండి. అదే మేము డిస్కస్ చేసుకున్నాము. ఇలాంటి ఏదైతే హడల్స్ ఉన్నాయో దాన్ని ఐడెంటిఫై చేసి ఆ బేసిక్ రూట్కి పోదాం అనుకుని వీఆర్ ప్లానింగ్ అండి. అండ్ యూ విల్ బి షాక్ టు సీ దట్ ఫస్ట్ లోక్సభ ఎలక్షన్స్లో దేర్ వాజ్ ఓన్లీ 22 ఉమెన్స్ రిప్రజెంటేషన్ వాజ్ దేర్. నౌ ఇట్ హ్యాస్ బికమ్ టు ఐ థింక్ రౌండ్ అబౌట్ 74 or 80 లేడీస్ ఆర్ దేర్. ఆల్రెడీ 33% రిజర్వేషన్ వచ్చింది కాబట్టి నౌ ఇన్ ఫ్యూచర్ యూ క్యాన్ సీ మోర్ అండ్ మోర్ రిప్రజెంటేషన్. సార్ ఇప్పుడే పిటి ఉషా గారి గురించి చెప్పారు. ఐ థింక్ ఇక్కడ వచ్చిన అందరు కూడా కిరణ్ మోజుందార్ గురించి తెలిసిన వాళ్ళే ఉండి ఉంటారు. ఓకే, అలాగే ద బిగ్గెస్ట్ విప్రో, ఓకే, మీకు తెలిసే ఉంటుంది. ఓకే, ఇన్ఫోసిస్ తెలిసే ఉంటుంది. దీని అన్నిటికీ కూడా వెనకాల ఉన్నది ఒక ఉమెనే. ఓకే, ఉమెనే ఇవన్నీ నడిపిస్తుంది. దట్స్ వై టుడే ఐఎమ్ సేయింగ్ దట్ ఆన్ దిస్ special occasion of Women's Day that okay, women are the true power of the nation. మీలోనే పవర్ ఉంది, నేషన్ ఒక పవర్ ఉంది. అందుకే ఈరోజు మా సంస్థ కొందరిని ఈ సందర్భంగా ఫెసిలిటేషన్ చేద్దామని డిసైడ్ అయ్యాము. అది కూడా ఒక వెరైటీ అండి, నేను అది కూడా మీకు క్లియర్గా చెప్తున్నాను.
మేము సొసైటీలో ఎప్పుడైతే చూసామో, మా ఆర్గనైజేషన్ నుంచి మేము ఎప్పుడైతే డిసైడ్ చేసామో, కావచ్చు ఈరోజు మేడం గారు చెప్పినట్టు మన చీఫ్ గెస్ట్ గారు, నాకు మేడం గారు ఫౌండేషన్ గురించి నాకు ఎక్కువ అయితే తెలియదు, ఎందుకంటే మేడం గారికి ఈ రోజే నేను కలిసడం జరిగింది. కానీ ఐ థింక్ దే ఆర్ డిస్ట్రిబ్యూటింగ్ సమ్ హియర్, దే ఆర్ కంప్లీట్లీ వర్కింగ్ ఇన్ ద మెడికల్ ఫీల్డ్ అండి. ఓకే, మెడికల్ ఫీల్డ్లో వర్క్ చేస్తారు. ఓకే, మేడం గారు కూడా ఇప్పుడు చాలా బాగా చెప్పారు మనకు హౌ వీ క్యాన్ టేక్ కేర్ ఆఫ్ అవర్ హెల్త్ వెన్ ఇట్ కమ్స్ టు ద అవర్ RTI and human rights Telangana week. Why we are here? Why we are celebrating this Women's Day here ante we want to bring to your notice what is the condition of senior citizens in India today. Women's Day అంటే మనం Women's Day జరుపుకున్నప్పుడు ప్రతి వారిని కన్సిడర్ చేయాలి. ఓకే, అలాగే దీంట్లో ఒక పార్ట్ అనేది సీనియర్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా. సో ఈ సీనియర్ సిటిజన్ ఆఫ్ ఇండియాలో ఇప్పుడు ఏ పరిస్థితిలో ఉన్నారు, అసలు సీనియర్ సిటిజన్ కోసము మనం ఏం చేయాలి, మా సంస్థ తరఫున ఏం చేయాలి, మీరు ఇండివిజువల్ కూడా ఏం చేయాలి, అదొక డీటెయిల్ స్టడీ అనేది చేసి మేము ఈ రిక్వెస్టేషన్ అనేది అతి త్వరలో ప్రభుత్వానికి కూడా ఇవ్వబోతున్నాము. అలాగే మా మీడియా మిత్రులకు కూడా దీని గురించి మేము చెప్పబోతున్నాము. అండ్ దేర్ విల్ బి ఎ పోస్టర్ లాంచ్ ఆల్సో ఆన్ దిస్. Okay, but first we will go for a song launch, then we will go for the poster launch. Okay, so నేను చెప్తున్నాను, మేము ఈరోజు కొందరిని ఇక్కడ సన్మానం చేయాలని డిసైడ్ చేశాను. వై? ఇఫ్ యూ టేక్ సమ్వన్ హూ ఈస్ వర్కింగ్ డే అండ్ నైట్, ఫ్యామిలీ ఉంది, చిన్న పాప ఉంది, కానీ ఎప్పుడు ఎక్కడి నుంచి ఫోన్ వచ్చినా, ఏ రాత్రి ఫోన్ వచ్చినా ప్రజాసేవ కోసము, సొసైటీ కోసము వాళ్ళు అక్కడ వెళ్ళేసి సేవ చేస్తున్నారు. మా కన్వీనర్ మోనికా గారు ఎప్పుడైనా ఏ టైం అయినా మీకు ఎప్పుడైనా ఏ టైంలో అయినా ఏ వర్క్ కావాలన్నా ఫోన్ చేయండి. ఓకే, షీ విల్ బి అవైలబుల్. ఆల్దో షీ హ్యాస్ ఎ స్మాల్ కిడ్, 1 year 2 year 3 years. ఓకే, 3 years. అలాగే సింగిల్ మదర్, ఇక్కడ సింగిల్ మదర్ ఉన్నారు. వాళ్ళు సింగిల్ మదర్గా ఈరోజు కొడుకుని ఒక స్థాయికి తీసుకెళ్ళి హీ ఈస్ డూయింగ్ ఏ జాబ్ ఇన్ ఏ హైటెక్ సిటీ యాజ్ ఎ సింగిల్ మదర్. ఓకే, అలాగే నాకు చాలా పరిచయమైన మా మిత్రుడు శ్రీనివాస్ గారు, వాళ్ళ ఫ్యామిలీ ఎప్పుడు చూసినా, ఆల్దో చాలా కమర్షియల్ పాయింట్ ఉన్న డైరెక్టర్, చాలా గొప్ప డైరెక్టర్, ఎందుకంటే నాకు బాగా తెలుసు కాబట్టి. కానీ నేను ఎప్పుడు డిస్కస్ చేసినా ఒకటే అంటారు, సార్ వద్దా జై, నో కమర్షియల్, మన కమర్షియల్ యాంగిల్లో ఆలోచించేదే లేదు. అలా అనుకొని ఒక పాట రీసెంట్గా తీయడం జరిగింది. ఓకే, ఆ పాటని ఇక్కడ RTI హ్యూమన్ రైట్స్ నుంచి మేము ఇక్కడ ఈరోజు దాన్ని ప్రెజెంట్ చేయబోతున్నాము. గొప్పతనం ఏంటంటే టోటల్ ఫ్యామిలీయే వర్క్ చేస్తుంది, హార్డ్ వర్క్, డే అండ్ నైట్. స్వయాన పాట వాళ్ళే రాస్తారు, కోరియోగ్రఫీ వాళ్ళే చేస్తారు, యాక్టింగ్ వాళ్ళే చేస్తారు. వై? బికాస్ దే వాంట్ టు డూ సంథింగ్ ఫర్ ద గుడ్ ఫర్ ద సొసైటీ. సొసైటీని ఒక మంచి పాటని సొసైటీలో వినిపించాలి, ఒక మంచి పాటని సొసైటీలో తీసుకుపోవాలి. టోటల్లీ నాన్ కమర్షియల్ వేలో ఆలోచించే ఆ ఫ్యామిలీ, అలాంటి ఫ్యామిలీని ఈరోజు మనతో పాటు ఉండడం చాలా గొప్పతనం. సో నౌ ఐ రిక్వెస్ట్ అవర్ ప్రెసిడెంట్ టు లాంచ్ ద సాంగ్. ప్లీజ్ సార్. ఓకే, ఆ లైట్లు బంద్ చేయండి. నేను జరిగిపోతా కానీ ఒక కొమ్మకు పూసిన పువ్వులు, ఈ అమ్మకు వేసిన మల్లెలు, ఈ కొమ్మని గొంతుల స్వరములు, ఈ రప్పుల వేసిన పాప
వెలుగులు నాకమ్మా నీ అమ్మకు చాలమ్మా వెలుగులు నాకమ్మా నీ అమ్మకు చాలమ్మా. మీలో నిజంగా చెప్పండి, ఎందరూ మీ అమ్మతో 5 నిమిషాలు గడుపుతారండి డైలీ? నిజంగా చెప్పండి, ఒక్కసారి చేయలేపండి. నిజంగా మీరు మీ అమ్మతో 5 మినిట్స్ గడుపుతారా డైలీ? 5 మినిట్స్ ఒక్క 5 మినిట్స్ అండి. చూడండి, ఇందరు మందిలో ఒక హార్డ్లీ ఒక 2-3 చేయలు, అది కూడా సగమే. అంటే చెయ్యన్నా వద్దా పైకి, అది ఎట్లయిపోయిందంటే ఓకే శ్రీనివాస్ సార్ మీరే పాట తీశారు కాబట్టి మీ చేయి ఉంటుందండి, అది కౌంట్ చేయము. ఓకేనా? ఇంక్లూడింగ్ నేను కూడా చెయ్యి పైన చేయలేదు. ఓకే, ఎందుకంటే ఐ స్టే అవే ఫ్రమ్ మై మదర్. ఓకే, సో ఈ బిజీ లైఫ్లో ఈ పాట ఇక్కడ మీకు చూపించింది ఎందుకంటే మీరు అట్లీస్ట్ మీ ఫ్రెండ్ సర్కిల్లో మీకున్న గ్రూప్స్లో ఒకటే చెప్పండి, అమ్మ పాట అంటే ఈ పాటనే కాదు, ఎక్కడైనా ఏ పాట అయినా 5 నిమిషాలు లైఫ్లో మదర్తో డైలీ గడపండి. యూ జస్ట్ స్పెండ్ 5 మినిట్స్ విత్ యువర్ మదర్ డైలీ. అప్పుడు చూడండి మీకు ఎలాంటి ఇన్స్పిరేషన్, ఎలాంటి మోటివేషన్ వస్తుందో. బిజీ లైఫ్ అమ్మ అసలు అమ్మ ఎక్కడుంది, ఏ రూమ్లో ఉందని కూడా మర్చిపోయే జనాలు ఈ రోజుల్లో. ఓకే, అట్లీస్ట్ 5 మినిట్స్. నేను ఇక్కడ ఉన్న మీడియా మిత్రులకు కూడా అదే చెప్తున్నాను సార్. ఓకే, పాట అని కాదు, అట్లీస్ట్ ఒక 5 నిమిషాలు వాళ్ళ అమ్మతో గడిపితే ఓకే వాళ్ళకు వాట్ ఎవర్ ద మోటివేషన్ దే విల్ గెట్, దానికన్నా ఎక్కువ మీరు ఈ పాట చూసినప్పుడు ఎక్కడో ఒక దగ్గర 1 సెకండ్ అనిపిస్తుంది, ఓహో నాకు కూడా ఇలాగే జరిగింది. మీ అమ్మ కూడా అనిపిస్తుంది, ఓ వీళ్ళు ఇలాగే చేశారు. ఆ ఒక్క క్షణం, ఆ చిన్న నవ్వు, మీ అమ్మకి ఎప్పుడైతే ఆ చిన్న నవ్వు మీరు చూస్తారో ఆ ఆనందము, దట్ ఈస్ వాట్ ఐ వాంట్. అందుకే ఈ పాటని ఈరోజు ఇక్కడ మీ అందరి ముందు ఓకే ప్రెజెంట్ చేయబడింది. సో నాదొక రిక్వెస్ట్ ఏంటంటే మీరు అందరికీ ఒకటే చెప్పండి, అట్లీస్ట్ 5 మినిట్స్ పర్ డే. లేదు మీరు వేరే ఊళ్ళో ఉన్నారంటే అట్లీస్ట్ ఫోన్లో ఒక 5 నిమిషాలు గడపండి మీ అమ్మతో. ఓకే, ఈ ఉమెన్స్ డే రోజు ఇది ఒక రిజల్యూషన్ మనం తీసుకుందాం, మనం అందరం ఇక్కడ ఉన్న వాళ్ళందరూ. ఓకే, సో మీరు అందరూ ఒకటేసారి గట్టిగా ఎస్ మేము చేస్తామని చెప్పండి. ఓకే, దట్ ఈస్ హౌ వీఆర్ గోయింగ్ టు డూ హియర్. చేస్తారా సార్ అందరూ? నాకే పడతలేదు మీరు ఎస్ అంటే, బయట ప్రపంచానికి పడుతుంది. వన్స్ అయ్యా సార్ గట్టిగా అండి. థ్యాంక్ యూ ప్రెసిడెంట్ గారు. యూ ప్రొసీడ్ అవర్. Sorry, there is no words. మన పూర్తిగా సార్ మేము చిన్నప్పుడే మా తాత చనిపోయారండి 1996. అప్పటి నుంచి మా మదర్ యూనాని డిపార్ట్మెంట్లో యాజ్ దయగా పనిచేశారు. చిన్నప్పటి నుంచి కూడా మాకు ఎటువంటి లోటు లేకుండా తను ఎంత ఇబ్బందుల్లో ఉన్నా కానీ అప్పుడు వచ్చే మా అమ్మకు వచ్చే జీతం కేవలం 3,900 మాత్రమే సార్. ఆ 3,900లో మమ్మల్ని ప్రైవేట్ స్కూల్లో జాయిన్ చేయించి, నేను కొంచెం తుంటది, నేను ఇంట్లో ఎవరికి మాట వినేవాడిని కాదు, ఎవరు చెప్పినా వినేవాడిని కాదు. వీడు చదివితే చదవకపోతే ఎక్కడ మీ జీవితం నాశనం అయిపోతుంది అన్న ఉద్దేశంతో మా అమ్మ నన్ను హాస్టల్లో వేసి, మా సొంత ఊళ్ళోనే నన్ను హాస్టల్లో వేసింది. అండ్ మా తమ్ముడిని మాత్రం మా అమ్మ మా దగ్గర పెట్టుకుంది, మా తమ్ముడి దగ్గర మా అమ్మ తమ్ముడిని మాత్రం దగ్గర పెట్టుకుంది. ఎందుకంటే చిన్నోడు ఈజీయర్ సాయి వెంకట్రావు. మా తమ్ముడు ఒక విధంగా అదృష్టవంతుడు. అప్ టు ఇంటర్మీడియట్ నేను హాస్టల్లోనే నా ఎడ్యుకేషన్ సిస్టమ్ టోటల్గా ఎంత కష్టపడింది అనేది తర్వాత విషయం. ఆ కష్టం అనేది చెప్పకూడదు, పిల్లల కొరకు ఏం చేయాలో అంత మించి ఎక్కువ చేసింది. రూపాయి విలువ ఎట్లా ఉంటుంది అనేది తను బాధపడ్డది, కానీ ఆ విలువ అనేది మాకు చూపించకుండా
తను బాధపడకుండా మమ్మల్ని పెంచి పోషించి పెద్ద చేసింది. చివరాఖరికి ఎట్లా వచ్చిందంటే నేను హోమేలో చేసుకొని బయటకు వచ్చేసాను మా అమ్మని కాదని. ఆ రోజు అనిపించింది మా అమ్మ ఎంత బాధపడి ఉంటుంది మా అమ్మని కాదని చెప్పి నేను బయటికి వచ్చాను. దాని తర్వాత అర్థమైంది. తర్వాత మా అమ్మని వదులుకోదలుచుకోలేదు, తనకి ఎంత ఇబ్బందులు ఉన్నా. దాని తర్వాత ఏమైందంటే మా అమ్మ కొంచెం సిక్ అవ్వడం, తమ్ముడు మ్యారేజ్ జరిగింది. చాలామంది ఏమన్నారంటే సాయి ప్రసాద్, మా రిలేషన్స్లో కూడా అందరూ ఏమన్నారంటే సాయి ప్రసాద్ మమ్మీని నీ దగ్గర తెచ్చిపెట్టుకో, నువ్వు ఉండేది మహబూబ్నగర్లో, మీ మమ్మీ ఉండేది ఊళ్ళో మహమ్మదాబాద్లో, సో తనకి ఇబ్బంది అవుతుంది, తన సిక్ అయింది కాబట్టి తనకి 24 గంటలు తను చూసుకోవాల్సిన బాధ్యత అనేది. తమ్ముడు జాబ్ పర్పస్ హైదరాబాద్లో ఉండేవాడు, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ పెద్దగా ఏం లేదు, సో ఇబ్బంది అవుతుంది, నువ్వు తెచ్చిపెట్టుకో అంటే అప్పుడు నాకు అనిపించింది నేను మా అమ్మని తెచ్చుకోవడం కరెక్టా, నా భార్యని పిల్లల్ని ఇల్లు పెట్టి పోయి మా అమ్మ దగ్గర ఉండడం కరెక్టా అనిపించింది. మా రిలేషన్లో ఒక ఆయన ప్రసాద్ మామయ్య ఇక్కడ నుండి తెచ్చుకో అంటే, మామయ్య నన్ను మా అమ్మని అన్నది కానీ నేను మా అమ్మని కానీ లేదు, సో నేను మా అమ్మ దగ్గరికి ఉంటాను. 2 years నేను మా తమ్ముడు మా ఫ్యామిలీని వదిలిపెట్టి మా అమ్మ దగ్గర గడిపాం సార్. చివరాక రోజుల వరకు కూడా don't have words. ఇంత కొత్త అంటే తల్లి రుణం అనేది చిన్న వర్డ్, ఇట్స్ దెర్ ఇస్ నో వర్డ్స్ ఇన్ ద డిక్షనరీ. తల్లి గురించి చెప్పి తల్లి గురించి ఎక్స్ప్లెనేషన్ చేస్తున్నాము అంటే అది తక్కువ అని నాకు అనిపిస్తుంది సార్. ఇంత గొప్ప అవకాశాన్ని ఒక పాటని తల్లి రూపంలో మీరు రూపకల్పించి అది నా ద్వారా ఈరోజు లాంచ్ చేశారు సార్. అదే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంత గొప్ప అవకాశాన్ని ఆర్టీఐ హ్యూమన్ రైట్స్ యాక్టివిస్ట్ అసోసియేషన్ ద్వారా నాకు కల్పించినందుకు సదా మీకు రుణపడి ఉంటాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ యూ వరడా. చాలా సమాజంలో తెలిసింది కదా, అబ్బాయికి పెళ్లి కావడం చాలా టఫ్ అయిపోయింది. అయితే అమ్మాయి తరపు బంధువులలో ఒక అతను అడిగాడు అబ్బాయిని, అమ్మ నీ దగ్గర ఉంటుందా అని. ఆయన ఒకటే జవాబు చెప్పింది పిల్లగాడు, లేదు నేనే అమ్మ దగ్గర ఉంటున్నాను. అంతే. ఆ పెద్ద మనిషి ఏమన్నాడంటే, ఇంకా ఈయన ఏమి అడగొద్దు మనం, అన్నిటికీ జవాబు వచ్చేసింది. అమ్మ నా దగ్గర ఉంటుంది అన్నది, ఆయన అమ్మ దగ్గర ఉంటా అంటుండు. కాబట్టి అట్లాంటి విలువ ఆ పెద్ద మనిషికి తెలిసింది. పాతకాలమైన కాబట్టి తల్లి విలువ తెలిసింది. ఈరోజు సమాజంలో తల్లి విలువ తెలుసు. ఎందుకంటే మన పెంపకము అవన్నీ మారిపోయినాయి. పాత వాళ్ళు ఎవరైతే పాత సంస్కారం పట్టుకొని వాళ్ళకి తెలిసిందో, పెద్దలు నేర్పించిన సంస్కారం ఉండవు, వాళ్ళకి తల్లి విలువ తెలుస్తుంది. నాకు తల్లి లేదు కాబట్టి ఉన్న వాళ్ళు ఎవరి కాళ్ళకి మట్టెలు చూస్తే నేను మాతృదేవో అంట. ఫస్ట్ నేను అదే చూస్తా, అమ్మ కాళ్ళకి మట్టెలు ఉన్నాయా అనగా నేను మాతృదేవో అనుకుంటా. అంటే తల్లి లేదు నేను. సో అందరిలో తల్లి చూసుకోవడం ఆనందం ఇంకొకటి లేదు. ఇది నేను చెప్పదలుచుకున్న ఉదాహరణ మాతృమూర్తి యొక్క గొప్పతనం. థ్యాంక్ యూ వెరీ మచ్. యాక్చువల్లీ ఈ పాటకు ప్రాణం పోసిన ఈ పాటలో ఉన్న వ్యక్తి మేడం గారికి వచ్చి మీ ఎక్స్పీరియన్స్ మాతో షేర్ చేసుకోవాలని కోరుకుంటున్నాను మేడం, ప్లీజ్. RTI Human Association for recognizing our work in Amma Navindi video song of Dimple Rings and inviting us for this celebration. Thank you ma'am, thank you. Thank you everybody. Okay, next on Women's Day celebration, one thing I want to tell, that every woman should encourage, every man should encourage women and provide all resources and support, encourage, so that they will come up with full potential and build a stronger society that is needed now. Since it's true that women are the real architects of the society. Thank you for giving me this opportunity, and once again I wish all beautiful ladies here, women here, happy Women's Day. Thank you.
అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్. ఫస్ట్ నేను ఇక్కడికి రావడానికి నాకు సపోర్ట్ చేసిన మా హస్బెండ్. ఎక్కడికి రాని నన్ను తీసుకొచ్చి అయిపోయేంత వరకు నాకు సపోర్ట్ చేశారు. సో ప్రతి ఒక్క మహిళ విజయం వెనుక ఒక మెన్ ఉంటారు. నాకు ఇక్కడ నా హస్బెండ్ సపోర్ట్ ఉంది, స్పెషల్లీ మా మదర్. ఎందుకు అంటున్నానంటే నాకు షూట్ ఉంది, నాకు 2 పిల్లలు ఉన్నారు. నా పిల్లలిద్దరిని షూట్ ఉన్న డేస్ మా మమ్మీ వాళ్ళ ఇంటికి పంపించేశాను. అది అయిపోయేంత వరకు మా మమ్మీ చూసుకొని తర్వాత మళ్ళీ నా దగ్గర పంపించింది. సో వాళ్ళు కూడా నాకు సపోర్ట్ చేయడం వల్లనే ఇది ఒకటి చేయగలిగాను. అక్కడ వర్క్ ప్లస్ ఇది 2 చేయడానికి అందరూ నాకు సపోర్ట్ చేశారు. ఫ్యామిలీ, ఫ్రెండ్స్, ఎస్పెషల్లీ సార్. నాకు ఫస్ట్ ఇది సార్ ఎలా చేయాలి, ఎలా ఉండాలి, స్క్రీన్ మీద నువ్వు ఎలా కనిపించాలి అని చెప్పింది శ్రీనివాస్ సార్. థ్యాంక్స్ సార్. ఎన్నోసార్లు చెప్పాను, బట్ ఇక్కడ చెప్తున్నాను. ఈ ఆపర్చునిటీ నాకు ఇచ్చినందుకు చాలా అంటే చాలా పెద్ద థ్యాంక్స్ సార్. మీకు థ్యాంక్స్ అండి. పోస్టర్స్ ఏదైతే మేము లాంచ్ చేయబోతున్నామో ఆ పోస్టర్ గురించి మేము త్వరలో మినిస్టర్ గారికి మెమోరాండం కూడా ఇవ్వడం జరుగుతుంది మా ఆర్టీఐ టీం నుంచి. ఓకే, సో నేను 1 by 1 ఐ విల్ పుట్ రిక్వెస్ట్. మేము ఏం అడగబోతున్నాము, వాట్ ఈస్ అవర్ రిక్వెస్ట్, వీ విల్ పుట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ గవర్నమెంట్. ఎమర్జెన్సీ ఎప్పుడైతే సీనియర్ సిటిజన్కు ఎమర్జెన్సీ వస్తుందో, ఎమర్జెన్సీలో సీనియర్ సిటిజన్ ఇంటి నుంచి బయటకు వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు ఇమీడియట్గా అక్కడ అవైలబుల్ ఉన్న గవర్నమెంట్ గెస్ట్ హౌసెస్ ఆర్ గవర్నమెంట్ బిల్డింగ్స్లో వాళ్ళకి ఇమీడియట్గా స్టే ఇవ్వాలి. ఇది మొదటి పాయింట్. మేమందరము గవర్నమెంట్కి రిక్వెస్ట్ చేయబోతుంది. సెకండ్ అండ్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్, మీరు చూసుంటారు శాలరీ గురించి. అబ్బాయికి వచ్చే శాలరీలో ఆల్రెడీ గవర్నమెంట్ రీసెంట్గా చెప్పడం జరిగింది, పిల్లలు ఒకవేళ అమ్మాయి పేరెంట్స్కి చూడకపోతే వాళ్ళ దగ్గర నుంచి పర్సెంటేజ్ ఆఫ్ శాలరీ షుడ్ గో టు ద మదర్స్. కానీ నిజంగా ఏదన్నా అమ్మ చెప్తుందా అబ్బాయి గురించి, నా అబ్బాయి నాకు ఇంట్లో డబ్బులు ఇస్తలేరు అని? చాలా తక్కువ. సో మేము సెకండ్ రిక్వెస్ట్ ఏం చేయబోతున్నామంటే, ప్రతి డిస్ట్రిక్ట్లో కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఒక కమిటీ వేయాలి. ఆ కమిటీలో అట్లీస్ట్ 50% మెంబర్ షుడ్ బి సీనియర్ సిటిజన్స్. ఆ 50% సీనియర్ సిటిజన్స్తో కలెక్టర్ గారు దానికి చైర్మన్గా ఉండి ఒక కమిటీ వేసి, ఆ కమిటీతో ఇలాంటి ఇష్యూస్ ఏమన్నా ఉంటే ఇమీడియట్గా దానికి సొల్యూషన్ ఇవ్వాలి అనేది మాది సెకండ్ రిక్వెస్ట్ టు ద గవర్నమెంట్. అలాగే మీరు ఐ థింక్ మీకు అందరికీ తెలిసే ఉంటుంది, కో ఆప్షన్ మెంబర్ అని అంటారు. అంటే ఇప్పుడు మున్సిపాలిటీ ఎలక్షన్స్ అయిపోనివ్వండి ఆర్ గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత కో ఆప్షన్ మెంబర్స్ అనేసి నామినేట్ చేస్తారు. మా రిక్వెస్ట్ ఏంటంటే అట్లీస్ట్ ఒక కో ఆప్షన్ మెంబర్ షుడ్ బి ద సీనియర్ సిటిజన్. మీరు కో ఆప్షన్ మెంబర్ అనేసి మున్సిపాలిటీలో కానివ్వండి, పంచాయతీలో కానివ్వండి, ఒక్క సీనియర్ సిటిజన్ని అపాయింట్ చేస్తే అట్లీస్ట్ ఆ సీనియర్ సిటిజన్ వాళ్ళకి జరుగుతున్న ప్రాబ్లమ్స్ని అక్కడ లోకల్ బాడీస్లో చెప్పగలుగుతారు. సో అవర్ నెక్స్ట్ రిక్వెస్ట్ ఇస్ అట్లీస్ట్ 1 కో-ఆప్షన్ మెంబర్ షుడ్ బి గివెన్ టు సీనియర్ సిటిజన్స్. మీడియా మిత్రులు ఇక్కడ ఉన్నారు. ఆ మీడియా మిత్రులు మీరు మా రిక్వెస్ట్ని డెఫినెట్గా ఓకే ప్రజలకు తీసుకెళ్తారని నమ్మకం ఉంది. మూడవది చాలా ఇంట్రెస్టింగ్ థింగ్, గేటెడ్ కమ్యూనిటీ చూసాను. ఎప్పుడైనా గేటెడ్ కమ్యూనిటీ ఫర్ సీనియర్ సిటిజన్స్ చూసారా? ఎవరన్నా చూసారా? వై? మేము రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే, మీరు ఒక గేటెడ్ కమ్యూనిటీ ఫర్ సీనియర్ సిటిజన్స్ కట్టండి. ప్రతి డిస్ట్రిక్ట్లో, ప్రతి మున్సిపాలిటీలో, ప్రతి కార్పొరేషన్లో. అక్కడ 24/7 మెడికల్ సర్వీసెస్ పెట్టండి. వాళ్ళకు పార్క్స్ పెట్టండి, పార్క్ ఉండనివ్వండి. అక్కడే వాళ్ళకు కిరాణా షాప్స్ పెట్టండి. అలాంటి ఒక గేటెడ్ కమ్యూనిటీకి సీనియర్ సిటిజన్స్కి ఇవ్వండి. అప్పుడు వాళ్ళు అక్కడ వచ్చి వాళ్ళ జీవితంలో అక్కడ వచ్చి వాళ్ళు గడుపుతారు. వాళ్ళకి ఎమర్జెన్సీ మెడికల్ సర్వీసెస్ కూడా ఉంటాయి. కానీ నేను ఎక్కడా చూడలేదు గేటెడ్ కమ్యూనిటీ. మీరు చూసుంటే చెప్పండి, ఐ విల్ ఆల్సో కోట్ ఇట్. కానీ నేనైతే ఇప్పటివరకు ఎప్పుడు చూడలేదు.
సో వై సో మేము గవర్నమెంట్కి రిక్వెస్ట్ చేసేది ఇదే, లెట్ us హ్యావ్ ఏ గ్రేటెడ్ కమ్యూనిటీ ఫర్ సీనియర్ సిటిజన్స్. ఉన్నాయి చాలా ఓల్డ్ ఏజ్ హోమ్స్ ఉన్నాయి, చాలా రకాలుగా చాలా విషయాలు ఉన్నాయి. ఓకే, మా వాళ్ళు కూడా పోతారు, చాలా వాళ్ళు చూశారు కూడా, మా వాళ్ళకు కూడా చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. కానీ ఇలాంటిది ఒకటి మేము గవర్నమెంట్ని ప్రపోజ్ చేయబోతున్నాము, అడగబోతున్నాము. వన్ మోర్ థింగ్, చాలా ఇంపార్టెంట్ అయిన విషయం, మనం చూస్తాము డోర్ టు డోర్ సర్వే అని. ఎప్పుడైనా సీనియర్ సిటిజన్ కోసం డోర్ టు డోర్ సర్వే జరిగిందా? యాక్చువల్గా ఈ డోర్ టు డోర్ సర్వే అనేది ఓన్లీ ఫర్ సీనియర్ సిటిజన్ జరపాలి అనేది ఈ ఆర్టీఐ హ్యూమన్ రైట్స్ అసోసియేషన్ రిక్వెస్ట్ చేస్తుంది. మేము కూడా మా సంస్థ నుంచి వీఆర్ రెడీ, మేము వెళ్తాము, ఇంటింటికి వెళ్తాము, మేము సీనియర్ సిటిజన్స్ని ఆల్రెడీ కలుస్తున్నాము, మేము కలుస్తాము, వాళ్ళ ఉన్న ప్రాబ్లమ్స్ని మేము కనుక్కుంటాము. కానీ మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే గవర్నమెంట్ పరంగా కూడా డోర్ టు డోర్ ఒక సర్వే చేసి అసలు ఈ సీనియర్ సిటిజన్స్ ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వాళ్ళు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు, ఇది చేస్తే బాగుంటుందని ఏ స్మాల్ రిక్వెస్ట్. అలాగే మీరు చూసుంటారు, ఓకే, చాలా రిలీఫ్ ఫండ్స్ ఉంటాయి. ఇస్ దేర్ ఎనీ సీనియర్ సిటిజన్ రిలీఫ్ ఫండ్? మేము గవర్నమెంట్ కోరేది, లెట్ us హ్యావ్ ఏ సీనియర్ సిటిజన్ రిలీఫ్ ఫండ్. సిఎస్ఆర్ కింద మీరు చేయండి, 2%, 3%, వాట్ ఎవర్ ఇట్ ఈస్, సిఎస్ఆర్ నుంచి అది కంపల్సరీ సీనియర్ సిటిజన్స్ రిలీఫ్ ఫండ్కి వెళ్ళాలి. దానికి మంత్రివర్యులు, రాష్ట్ర ముఖ్యమంత్రులు వాళ్ళ ఆధ్వర్యంలోనే ఇది ఒక సీనియర్ సిటిజన్ రిలీఫ్ ఫండ్ అనేది స్టార్ట్ చేయాలి అని మేము త్వరలో కోరబోతున్నాము. ఓకే, అలాగే చాలామంది ఇప్పుడు నాకు చెప్పారు, చాలామంది వాళ్ళ పేరెంట్స్తో డైలీ 5 minutes గడుపుతారు, హాఫ్ అన్ అవర్ గడుపుతారు, 1 hour గడుపుతారు. అలాంటి వాళ్ళకి మరి గవర్నమెంట్ ఏం చేస్తుంది? నిజంగానే అలాంటి వాళ్ళు ఉంటే గవర్నమెంట్ వాళ్ళకి కూడా సమ్ టైప్స్ ఆఫ్ సబ్సిడీ ఇవ్వాలి. ఆ సబ్సిడీ ఎలక్ట్రిసిటీలో కానివ్వండి, వాట్ ఎవర్ ఇట్ ఈస్, అలాంటి వాళ్ళకి గవర్నమెంట్ కూడా ప్రోత్సాహం కలిగించాలి. ఎలాంటిది? సబ్సిడీ రూపంలో. నిజంగానే వాళ్ళ పేరెంట్స్ని కేర్ తీసుకుంటున్నారు అంటే డెఫినెట్లీ దిస్ టైప్ ఆఫ్ సిస్టమ్ షుడ్ బి దేర్. దేంట్లో వాళ్ళకు కంపల్సరీగా సబ్సిడీస్ మనము కలిగించాలనేది కూడా మేము కోరబోతున్నాం. ఒక డిఫరెంట్ సిస్టమ్ అండి. యాక్చువల్గా ఇండియాలో మీరు చూసారో లేదో కానీ అక్కడ సీనియర్ సిటిజన్స్కి కాలేజ్లో ఉన్న అబ్బాయిలు ఇంటర్మీడియట్ డిగ్రీ వెళ్ళేసి సీనియర్ సిటిజన్కి సర్వీస్ చేస్తే వాళ్ళకి క్రెడిట్ పాయింట్స్ వస్తాయి. మనం చూసేది ఏంటంటే ఐ థింక్ గూగుల్ పేనో పేటిఎంలోనో మన క్రెడిట్ పాయింట్స్ వస్తాయి కదా. ఓకే, మనకి ఇదే తెలుసు. ఓకే, అలా కాదండి, సీనియర్ సిటిజన్స్కి సర్వీస్ చేస్తే వాళ్ళ క్రెడిట్ పాయింట్స్ ఇవ్వాలి. ఆ క్రెడిట్ పాయింట్స్ వాళ్ళ యాప్ ద్వారా వాళ్ళ దగ్గర క్రెడిట్ కావాలి. దాన్ని వాళ్ళు భవిష్యత్తులో దేనికైనా వాడుకోవచ్చు. గవర్నమెంట్ వాళ్ళకు దే హ్యావ్ టు గివ్ సమ్ పాత్, దే హ్యావ్ టు షో దెమ్ సమ్ వేస్ టు యూజ్ దిస్ క్రెడిట్స్. ఇది ఎందుకు అంటున్నా అంటే ఎప్పుడైతే మనం ఇంటర్ నుంచో డిగ్రీ నుంచో కంపల్సరీ చేస్తామో ఎడ్యుకేషన్ చేంజ్ చేయాలి, ఎడ్యుకేషన్లో చేంజెస్ రావాలి. ఓకే, రావాలి, ఇది కూడా ఒక పార్ట్ ఆఫ్ ద ఎడ్యుకేషన్ ఉంది. ఎప్పుడైతే వాళ్ళు ఇంటర్ డిగ్రీ నుంచే ఈ సర్వీస్ చేసే మూడ్లో వెళ్ళిపోయి సీనియర్ సిటిజన్స్కి సర్వీస్ చేస్తారో వాళ్ళు పెద్ద అయిన తర్వాత డెఫినెట్లీ వాళ్ళ పేరెంట్స్కి సర్వీస్ చేస్తారు. ఎందుకంటే మనము ఇక్కడ నుంచే ఆ సీన్ అనేది డెవలప్ చేస్తాము. సో అలా ఒక క్రెడిట్ పాయింట్ సిస్టమ్, ఒక క్రెడిట్ పాయింట్ ఓకే పాలసీ మన దగ్గర తీసుకురావాలి. ఇట్స్ ఎ యూనిక్ వన్. ఇలా తీసుకొస్తే డెఫినెట్గా ఆ సీడ్ అనేది మనం కాలేజ్ లెవెల్ నుంచి పిల్లలలో వీ క్యాన్ డూ దట్. ఇంకా చాలా ఉన్నాయండి, మాకు ఇంకా కొన్ని సమ్ మోర్ పాయింట్స్ ఇవన్నీ నేను ఇక్కడ చెప్పుకుంటూ పోతే మనకు టైం కూడా సరిపోదు. కానీ నేను చెప్పేది ఒకటే, మీరందరూ కూడా ఈ మేము ఏదైతే ఈ రిజల్యూషన్ పాస్ చేసి ఏదైతే ఫ్యూచర్లో సొసైటీకి చేయబోతున్నామో దాంట్లో మీరు కూడా మాకు హెల్ప్ చేసి మీరందరూ కూడా మాతో పాటు దీంట్లో ఇన్వాల్వ్ కావాలని నాదొక మనవి. అలాగే మనం చూసాము మెయిన్ ఒక రైటరు, మీడియా, సింగరు, మూవీ,
ఈ 4-5 ఫ్యాక్టర్స్ రివల్యూషన్ తీసుకురావచ్చు సొసైటీలో. ఎలాగైతే ఇప్పుడు మీ పాట ఇక్కడ చూసిన తర్వాత మా ప్రెసిడెంట్ గారు చెప్పారో, అలాగే ఇక్కడ ఉన్న టీము శ్రీనివాస్ గారు, నేను మీకు కోరుతున్నది ఏంటంటే మా వాళ్ళ దగ్గర రియాలిటీ బేస్డ్ సబ్జెక్ట్ ఉంది, ఏదో బయట కాదు, ప్రాక్టికల్. దే వెంట్ ఆన్ ద గ్రౌండ్స్, ప్రాక్టికల్గా వాళ్ళ దగ్గర ఎన్నో సమస్యలను వాళ్ళు చూశారు. అలాంటి సమస్యలు మీతో మీరు ఎప్పుడైనా టైం ఇస్తే మీతో పంచుకుంటారు. మీరు కూడా వాళ్ళకు ఒక చిన్న షార్ట్ ఫిలిము లేదంటే ఒక 1 అవర్ ఫిలిము ఓకే చేయాలని నా కోరిక సార్. ఓకే, ఎందుకంటే మీరు అది చేయగలుగుతారు, మీలో నాకు ఉంది, ఐ నో యువర్ కెపాసిటీ. సో అది కూడా రియాలిటీ. సో సార్ డెఫినెట్గా మీరు ఏదో ఒక రోజు డెఫినెట్గా మా టీంకి టైం ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. పొచ్చయ్య గారు చాలా ఆర్టీఐలో షార్ట్ ఫిలిం ఓకే డెఫినెట్లీ. సో మనం ఈరోజు లాంచ్ చేస్తున్నాము. డెఫినెట్లీ వి విల్ డు ద షార్ట్ ఫిలిం ఇన్ కమింగ్ డేస్. సో నెక్స్ట్ ఇస్ ఫెసిలిటేషన్ ప్రోగ్రామ్. పోస్టర్స్ ఫోటో తీసుకున్నారా? టేక్ ద ఫోటోస్ అన్నమాట. ప్రోగ్రామ్ జరుగుతుంది కదా కాబట్టి పట్టుకోండి మేడం. సార్ ఉండండి. we are going to start our next part of the program. అన్న కొంచెం వెనుకకు రాదు. ఏం మేడం? సార్ మీరు కూడా మేడం కొంచెం టువర్డ్స్ లిటిల్ బిట్. సార్ అందరూ ఇటు చూడండి. అందరికంటే ఎక్కువ పేషెంట్స్ ఎవరికి ఎక్కువ అందరికంటే భూదేవి స్వరూపమే వీళ్ళంతా. మేడం గారు నైట్స్ డే అనుకుంటా చాలా మందికి హెల్ప్ చేశారు. ఎప్పుడు ఎక్కడ నుంచి హెల్ప్ అడగడానికి వచ్చినా మేడం మీరు ఆల్వేస్ రెడీ టు హెల్ప్ దెమ్. సో నేను 1-2 మాటలు చెప్తే చాలా తక్కువ కాబట్టి నేను ఏం చెప్తాను. ఓకే, she is the lady behind today's program, okay, and she has only the conducted today's program, okay. So నిజంగా చాలా గొప్ప అమ్మ. ఇన్ ద ఫ్యూచర్ యూ విల్ గో టు వెరీ వెరీ బిగ్ హైట్స్. మేడం సురేఖ మేడం గారు ఇక్కడే ఉన్నారు, కాబోయే డాక్టర్ మేడం. ఓకే ఓకే, మా పాప కాబోయే డాక్టర్. ఓకే, సో మేడం గైడెన్స్ కూడా ష్యూర్గా ఉంటుంది. ఓకే సార్ ఒక్కసారి ఇక్కడ చూడండి సార్, లేదు ఇక్కడ చూడండి. థ్యాంక్ యూ. అంటే మా ఆర్టీఐ టీంకి చాలా సపోర్ట్ చేశారు మేడం. ఓకే, సో మీడియా పర్సన్ మాకు చాలా సపోర్ట్ చేశారు. ఓకే,
తెలుగు ప్రభ. జ్యోతి గారు చూడండి. మేడం ఫస్ట్ టైం అనుకుంటా కెమెరా ముందు మామూలుగా మోస్ట్ పవర్ఫుల్ ఉమెన్. సార్ మేడం ఫస్ట్ టైం అనుకుంటా షివరింగ్ అవుతుంది కెమెరా ముందు. అంటే కెమెరా ముందు ఉంటుంది కాదు సార్ మామూలు మేడం మేడం ఒక్కసారి శుభ మేడం. फैमिली तो मेरे अंदर सिर्फ वॉर जोन चलता है. हमारे नेवी को देखो, 3 लेडीज जो कि ऑपरेशन सिंदूर करें, तो वी कैन ऑल्सो डू मेनी थिंग्स इन लाइफ, सो वी हैव टू बी वेरी स्ट्रॉन्ग. मतलब पाकिस्तान भी कांपता है भारतीय नारी से. सो अभी इमोशनल नहीं होने का, सिर्फ वॉर जोन. हर जगह में वॉर चाहिए. इफ यू लव टू द एक्सट्रीम. इफ यू फाइट टू द एक्सट्रीम एंड गिव एन एंड टू इट. That is what I believe and I do that. Thank you so much. नहीं सर जाना चाहिए. बॉर्डर में लेके गए तो थोड़ा वापस आने में टाइम लगा. మీరు సింగిల్ మదర్ అనుకోండి, 5% స్ట్రాంగ్ మదర్. స్ట్రాంగ్ మదర్. Right. స్ట్రాంగ్ సింగిల్ మదర్. Strong single mother. అదే ఎట్లా సార్ అందరూ పిల్లలు కదా. సార్ that cost. Correct? Psycho sir. Exactly. What I said is correct or not? Absolutely right. వినోద్ ఇప్పుడు ఒక పర్సనల్ ఫోటో తీ. అంటే నేను ఆర్టీ యాక్టివిటీస్ లాస్ట్ 10 years నుంచి చేస్తున్నాను. 200+ అప్లికేషన్స్ ఫైల్ చేశాను. అండ్ ఇప్పటివరకు 20+ స్టార్టప్ ఫీల్డ్స్, అంటే నాట్ సెకండ్ ఇప్పుడు స్టార్టప్ ఫీల్డ్స్ హియరింగ్ వరకు కూడా వెళ్ళి రిప్లే సాధించడం జరిగింది. సో ఇదండి స్మాల్ ఇంట్రో నా గురించి. సో ఐ వాజ్ ఇన్స్పైర్డ్ దిస్. అందరూ ఇచ్చుకోదు. మేడం కూర్చోండి, అమౌంట్ కూర్చోండి సార్. మీరు ఉన్నారా సార్? సార్ చాలా ఉన్నాను మేడం. అమౌంట్ అందరు లేడీస్ వచ్చి ఇస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. బ్యాక్గ్రౌండ్
అందరూ ఒకసారి దిగుతారు. ఏమంటాయి సార్ శరత్ గారు ముందుకు రండి, ఏం కాదు, అందరు రండి. సార్ పోతే సార్ కొంచెం ఇట్లా ఇట్లా సార్ దగ్గరికి రండి. సార్ మ్యారేజ్ అయిన కొత్తలోనే యూ హ్యావ్ గాట్ ది ఛాన్స్ టు అవార్డ్. ఓకే మనం కూడా లక్కీ వాళ్ళు చైర్ స్ట్రాంగ్ గానే ఉంది. భయపడకండి సార్, చేయకూడదు. సార్ పోతే సార్ మీరు ఎమోషనల్గా ఫీల్ అయ్యి ఇక్కడ ఈరోజు యాక్చువల్గా శ్రీనివాస్ సార్ వచ్చి మొత్తం ఇక్కడ ఉన్న అట్మాస్ఫియర్ అంతా చేంజ్ చేశారు. ప్రేమ్ కుమార్ సార్ చెప్పినట్టు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సార్ ఇక్కడ ఒకసారి థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. వచ్చాయా సార్? రండి మీరే సార్. సార్ కొత్త బాడీ ప్రెసిడెంట్ గారు, గౌరవనీయ గారు ప్రెసిడెంట్ గారు నెక్స్ట్ వచ్చాయా సార్ ప్లీజ్. మోనికా మేడం, వేరే లేవు మేడం, వసంత మేడం లేరు, మోనికా మేడం ఎక్కడ? మన టీం అంతా ఇంత తొందరగా అయిపోయింది మేడం. ఓకే, యూ షుడ్ బి యాక్టివ్. అట్లా అలా వెళ్ళండి. రైట్, గుడ్. మేడం ఇది చూడండి అందరు. ఏమొస్తుంది ఈరోజు ఆర్టీఐ హ్యూమన్ రైట్స్ యాక్టివిస్ట్ అసోసియేషన్ తరఫున ఉమెన్స్ డే ప్రపంచ మహిళా దినోత్సవ సందర్భంగా మా ఆర్టీఐ హ్యూమన్ రైట్స్ యాక్టివిస్ట్ అసోసియేషన్ తరఫున మహిళలని అభినందించడం జరిగిందండి. ఇంకా అమ్మగా నేను అమ్మ గురించి చెప్పాలంటే ఎగ్జాంపుల్ మా మమ్మీనే తీసుకుంటాను. ఎందుకంటే చిన్నప్పటి నుంచి కూడా నాకు అమ్మైనా నాన్నైనా మా మమ్మీ. సో చిన్నప్పటి నుంచి తను పెంచి పోషించి ఈ స్థాయిలో, ఇప్పుడు నేను ఈ స్థాయిలో ఉన్నానంటే కారణం మా మమ్మీ. సో ఒక మహిళ అంటే ఒక శక్తి అని చెప్పాలి. మహిళ అంటే ఒక కుటుంబానికి ఆధారం మహిళ, సమాజానికి ఆదర్శం మహిళ, సో దేశానికి బలం మహిళ అనే చెప్పాలి. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రభులింగం గారికి కూడా నేను సహవానంగా మనం ఐఎమ్ ఇన్వైటింగ్ హిమ్ టు అవర్ ఆర్గనైజేషన్. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అలాగే ఇప్పుడు ఒక అమ్మ నమ్మింది టీంతో మేము ఒక ఫోటో దిగుదాం అనుకుంటున్నాం సార్, మా ఆర్గనైజేషన్ వాళ్ళంతా. ఒకవేళ మీరు పర్మిషన్ ఇస్తే రండి. సాయి ప్రసాద్ సార్ వచ్చేసారు, రండి సార్. మోనికా మేడం రండి. Come fast, please. Sai Prasad sir. ఫౌండేషన్ దర్శన ఛానల్ పెట్టాలనండి. మా ప్రెసిడెంట్ గారు కనిపిస్తారా సార్? శ్రీనివాస్ సార్, మోనికా మేడం ఏం ఫౌండేషన్ అనేది? అదే అండి, అది మాదే.
అలాగే చీఫ్ గెస్ట్ గారు కూడా జాయిన్ కావాలనుకుంటున్నాం. ఇలాగ ఉండండి సార్. మేడం డాక్టర్ గారు కూడా మాకు జాయిన్ కావాలనుకుంటున్నాము. ప్లీజ్.